every child we comfort. And యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరు అనారోగ్యంతో ఉన్నారా? లేక సంతానం లేకున్నారా? అప్పుల చేత బాధపడుతున్నారా? మీ భర్త మారలేదు, నీ కొడుకు మారలేదని ఉన్నారా? మీ సమస్య ఏదైనా సరే ఇట్టే పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం మీకు. ఎందుకంటే ఇప్పుడే చాలామంది, చాలా వేలాది మంది, ఇంచుమించుగా 1,00,000 మంది ఆస్ట్రేలియా, యూరోప్ నుంచి, కెనడా నుంచి, యుఎస్ఏ నుంచి, లాస్ట్వే నుంచి, డొల్లా ప్రదేశం నుంచి చాలామందికి ఆయా సమస్యలు, సంతానం లేనివాళ్ళు, వాళ్ళకి మంచి పరిష్కారం జరిగేది. ఇండియాలో మొత్తం కూడా నేను ఎలా డీల్ చేశానో, ఎలా వాళ్ళతో మాట్లాడానో, పరిశుద్ధాత్ముడు ఎలా వాళ్ళకి సహాయం చేశాడో మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నన్ను పిలవండి మీ దగ్గరికి. అది మీ సంఘమైనా, మీ కుటుంబమైనా పిలిచి చూడండి. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మనం ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుందాం. అలాంటి మంచి అవకాశం నాకైతే ఖాళీ లేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు ఈ పరిచయంలో ఉన్నాను. సంతానహీనులు ఎలా సంతానం పొందారు, రోగులు ఎలా స్వస్థపరచబడ్డారు, దానికి ఒకే ఒక కారణం. ఒక ఆయన నాకు 10,000 ఇచ్చి, అయ్యా నా ఆరోగ్యం కోసం ప్రార్థించి అన్నాడు. అతను పూర్తిగా స్వస్థ పొందాడు. ఒక ఆయన 20,000 ఇచ్చి, ఒక ఆమె 30,000 ఇచ్చి నా మందిరం బలపరిచింది. అతని పేరు విజయ్. సబిత కుటుంబం మేము మందిరం కట్టేటప్పుడు, బ్రదరు మేము 30,000 పంపుతున్నామని ఇచ్చారు. వారికి దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు, ఒక కొడుకు, కూతురు. స్వాతి, సామ్యలు హైదరాబాద్లో ఉన్నారు. సప్పిలు కూడా. మరొక కుటుంబం చింతల్ బాలనగర్ పక్కన ఉన్నారు. వాళ్ళ పేరు విజయ్, సబిత. మీకు ఫోన్ నెంబర్ కావాలంటే ఇస్తాను. మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. మీరే ఆశ్చర్యపోతారు. నేను మందిరం కడతాను అన్నప్పుడు నేను అడగకుండా వాళ్ళు 30,000 ఇచ్చారు. చెప్పాలంటే వాళ్ళు 2 కుటుంబాలు కలిసి 50,000 ఇచ్చి మందిరాన్ని బలపరిచారు. మేము మరొక మందిరం కడతాను. వారు కట్టిన వాళ్ళు నాకు 50,000 ఇచ్చారు. దేవుడు వాళ్ళకి ఒక కొడుకు, కూతురు ఇచ్చాడు. ఆ 2 కుటుంబాలు కూడా ఒక కూతురు, కొడుకు. ఒక కుటుంబం పిల్లల పేర్లు నాకు తెలుసు, ఇంకో కుటుంబం పిల్లలు నాకు తెలియదు. కీర్తన, అభిషేక్, ఆ 2 బిడ్డలు బట్టి నేను ఎంతో సంతోషపడతాను. వాళ్ళ బర్త్డే కూడా మా నీళ్ళు వచ్చాను. ప్రియులారా, దేవుడు నీకు బిడ్డను ఇవ్వాలంటే మందిరాన్ని కట్టడంలో నువ్వు చేయి చాపితే దేవుడు నీ గర్భసంచిని నింపుతాడు, నీ శరీరాన్ని శుద్ధి చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నిరుద్యోగంతో ఉన్నావు, ఉద్యోగం ఇస్తాడు. అప్పుల్లో ఉన్నావా, నీకు ఆర్థిక సహాయం చేస్తాడు. కుటుంబంలో నెమ్మది లేదా, నెమ్మది ఇస్తాడు. పరీక్షల్లో విజయాన్ని ఇస్తాడు. జాబు కోసం ఎదురు చూస్తున్నావా, ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు. మంచి భాగస్వామిని ఇస్తాడు. నీ సమస్య ఏదైనా సరే ఇందులో రిజిస్టర్ ఫీజు 1 ఇయర్లో ఒక 5,000 నువ్వు కట్టుకోగలవా? కట్టుకొని చూడు. నేను చేసే ప్రార్థనకు జవాబు రాకపోతే అడుగు. ఎంత ఛాలెంజ్గా చెప్తున్నాను. నేను ఈ పరిచయంలో అనాది కాలం నుంచి ఉన్నాను. అంటే 1980 నుంచి ఈ పరిచయంలో ఉన్నాను నేను. అంటే ఇప్పటికీ 45 సంవత్సరాలు అయ్యింది. అంటే నేను ఇండియా మొత్తం క్రీస్తులో నడిపించడానికి స్వార్థ చేశాను. ఆయా ప్రాంతాల్లో మందిరాలు కట్టబడ్డాయి. నేనేం సంపాదించలేదు, నశించిపోతున్న ఆత్మను సంపాదించాను. ఈరోజు వాక్యములో ఒక అద్భుతమైన మాట
మనం నేర్చుకుందాం. ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడు. ఓకే, అందులో యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీని రాళ్లతో కొట్టడానికి యేసయ్య ముందు పెట్టారు. వాళ్ళు ఏమన్నారంటే ఈ స్త్రీ వ్యభిచరించింది, ఈ స్త్రీ పాపం ముందు పట్టబడింది, అలాంటి వాళ్ళు రాళ్లతో కొట్టమని మన ధర్మశాస్త్రం చెప్తుంది, దానికి తీర్పు నువ్వేమిస్తావని అడిగారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు నేను తీర్పు చెప్పను అన్నాడు. ఆయన చెప్పిన మాట ఏమిటనంటే దయచేసి నేనును నీకు శిక్ష విధింపను. ఎంత అద్భుతమైన మాట అండి. సమాజం ఒక వ్యక్తి చేసిన తప్పును శిక్షించడానికి అందరూ ముందుకు వస్తారు. ఏమండి వారిలో పాపం లేదా? ఉంది. నేను నిందించే వాళ్ళలో ఒకడు దొంగ అయ్యి ఉంటాడు, ఒకడు వ్యభిచారి అయ్యి ఉంటాడు, ఒకడు త్రాగుబోతు అయ్యి ఉంటాడు, ఒకడు నిందించడంలో మొదటి వ్యక్తి అయ్యి ఉంటాడు. అతను కూడా ఎన్నో పాపాలు చేస్తున్నవాడే. ఒక వ్యక్తిని నిందించేటప్పుడు ఆ నిందించే వ్యక్తులు అందరిలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ నిందించడంలో మాత్రం ముందుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పాపాలు పక్కన పెట్టుకుంటారు. ఒక తప్పు చేసిన వ్యక్తిని 100 తప్పులుగా క్రియేషన్ చేస్తారు. అది పాపం. అది ఈ మధ్యకాలంలో నాకు 2 శిష్యులు ఉండేవారు. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఎంప్లాయీలు అయ్యారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నా దగ్గర ఉండేవారు వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు పెద్ద అయ్యారు, ఉద్యోగాలు వస్తే వెళ్ళిపోండి అన్నాను. వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, దేవుని స్తోత్రం. కొంతమంది పిల్లలు లేరు, ప్రార్థన చేశాను, దేవుడు సంతానం ఇచ్చాడు. అయితే 2 నా మీద నన్ను తప్పించి వాళ్ళు సేవకులుగా చాలామంది అయిపోదాం అనుకున్నారు. నేను చెప్పాను మీరు అనుకోవడం కరెక్ట్గా దబ్బే, దేవుడు నాకు చూపించాడు, మీ స్థానంలో నేను ఉంటాను, నెక్స్ట్ నువ్వు కూడా ఉండు. మీరు ప్రసంగాలు చేస్తున్నారు కానీ కరెక్ట్ కాదు, నేను ఉంటాను, నాతో ఉండండి, మీ పరిస్థితులు బాగుంటాయని చెప్పాను. వాళ్ళు వెళ్ళలేదు, చూద్దాంలే అన్నారు. వాళ్ళకి ఎంత గర్వం అంటే డబ్బు ఉంది అని. వాళ్ళు ఎందుకు నాతో గర్వంగా మాట్లాడాలంటే నాకు డబ్బు లేదు, నేను డబ్బులు ఎక్చేయను, నేను డబ్బును ఆశించను, కానీ చెప్తాను నీకు మేలు కావాలి కాబట్టి, నీకు సంతానం కావాలి కాబట్టి ఒక 20,000 30,000 మందిరం కడుతున్నావు, ఓ 30,000 50,000 ఇచ్చుకో, దేవుడు నీకు బిడ్డనిస్తాడు అని నేను ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా జరిగింది, గతంలో జరిగింది, అందరికీ తెలుసు. మీరు 30,000 40,000 50,000 మేము కట్టే మందిరాన్ని బలపరచండి. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి 2 బిడ్డలని దేవుడు ఇచ్చాడు కదా, నేను ఆ ఫోన్ నెంబర్ నేను వాట్సాప్లో మీకు పెడతాను, మీరు వారిని అడగండి, అవునో కాదో తెలిసిపోతుంది. నేను అబద్ధం ఆడడం పని లేదు. అయితే వాళ్ళిద్దరూ కూడా నా మీద తిరుగుబాటు చేశాక నేను మీతో కలిసి మన ముగ్గురం కలిసి సేవ చేద్దాం, నాతో ఉన్న మీరు ఒంటరిగా చేస్తే ప్రమాదం, నేను ఉంటే మీకు ప్రమాదం ఉండదంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి మీరు నమ్మండి, నెల రోజులు తిరగకుండా చచ్చిపోయారు వాళ్ళిద్దరు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు నేను ఏడ్చాను. అలా నేను చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర కొంతమంది సాక్షులు పెట్టాను, వాళ్ళు చూశారు. అప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి అంటారు, రాజారే ఎస్ఎస్ బాబు చెప్పిన మాట ఏంటి ఎంత బాగున్నావు. ఎందుకు వాళ్ళు శిష్యులు, వాళ్ళకి 10 సంవత్సరాలు కూడా సీనియరిటీ లేదు, పిలుపున్న దైవజనుడి మాట వాళ్ళు లెక్క చేయలేదు, వాళ్ళకి పిలుపు లేదు, దర్శనం లేదు, సొంతంగా నన్ను తప్పించి సేవ చేయాలనుకున్నారు, చచ్చిపోయారు. చిన్న వయసు అండి, నాకు చాలా బాధ కలిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు బైబిల్లోంచి ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను తీర్పు చెప్పను అన్నాను అని ప్రభు చెప్తున్నారు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా తీర్పు నేను ఇవ్వలేదు, వాళ్ళు నా మాట లెక్క చేయలేదు, కాబట్టి తీర్పు వాళ్ళ మీదకి శాసించింది, చచ్చిపోయారు. తీర్పు అంటే అది మరణం. ఒక దైవజనుడు చెప్పిన మాట ఎవరు వింటారంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనం, నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించేదరు. అది వాక్యము ఎవరు గ్రహిస్తారు? హేబేలు ఉన్నాడు అనుకోండి, అతని హృదయంలో యేసుప్రభు ఉన్నారనుకోండి, అతని జీవితంలో సత్యాన్ని గ్రహిస్తారు. కయ్యను కానీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ జీవితంలో సత్యం గ్రహించలేరు. ఎందుకంటే కయ్యను ఇవ్వద్దంటాడు, యాసావు వద్దు ఇవ్వద్దు అంటాడు. యాసావు ఎప్పుడు తన పొట్ట కోసమే చూసుకుంటాడు, తన తిండి తన లగ్జరీ లైఫే చూసుకుంటాడు. కయ్యను ఇవ్వద్దు అంటాడు. కయ్యను ఇవ్వాల్సినంత ఇవ్వలేదు కాబట్టి శాపగ్రస్తుడు అయ్యాడు.
ఇప్పుడు మీరు నన్ను ప్రార్థన కోరారండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు వినరు నా ప్రార్థన. నేను చెప్పాను ఈ ప్రసంగంలో, మీకోసమే చెప్పాను, నేను మీకే వాట్సాప్ నేనే చేశాను, కానీ మీరు నా మాట వినలేదు. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య చెప్తున్నాడు యోహాను సువార్త 8:31, నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించదు. అంటే వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం చేస్తారు. ఒకవేళ క్రీస్తునందు లేరనుకో, వాళ్ళు అసత్యంలో ఉన్నట్టు అనమాట, వాళ్ళు నమ్మరు, ఏకీవించరు అని ప్రభువే చెప్తున్నాడు. అయితే 47వ వచనంలో ఏమన్నాడంటే దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. చూసారా, మేము వాక్యం గైకుంటున్నామండి అంటారు. నువ్వు వాక్యం గైకుంటే నీకు దేవుడు సంతానం ఎందుకు ఇవ్వడం? నీకు ఎందుకు ఇవ్వలేదు తెలుసా సంతానం? నీ కోసం ప్రార్థించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, నీ కొరకు ఇంకొకరు విజ్ఞాపన చెయ్యాలి. ఆ విజ్ఞాపన చేసేవాళ్ళు మాటను వింటే అప్పుడు దేవుడు నీ మాట అతని మాట ఇద్దరి మాట ఒకటి చేసి నీకు సంతానం అనే ద్వారాన్ని ఆయన తెరుస్తాడు. అందుకని ప్రకటన గ్రంథం 3:8 నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్నది కొంచెమే, నమ్మకంగా ఉన్నావు, ద్వారం తెరిచాను, దాన్ని ఎవడు ముయ్యజాలడు అన్నాడు. ముయ్యజాలడు అంటే అర్థం ఏంటంటే నేను గర్భాన్ని తెరిచాను. ఆ వ్యక్తి నీ తరపున ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన వింటాడు, ఆ వ్యక్తి ప్రార్థన కూడా వింటాడు. లేదంటే మేము భార్య భర్తలు మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాడంటే దేవుడు మాకు సంతానం ఇస్తాడంటే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మూడో వ్యక్తి కూడా కావాలి. అందుకనే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను ఏకీపిస్తారో అక్కడ నేను ఉంటానంటే దాని అర్థం ఏంటంటే మీ కుటుంబంలో మీ ఇద్దరు ప్రార్థన చేస్తారు, మీకు ఒక బిడ్డ కావాలి, మీ తరపునే నాలంటాడు ఒకడు కావాలి, అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు? బిడ్డనిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో మీరు నేర్చుకోవాల్సింది మత్తయి 7:1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును. అంటే మీరు తీర్పు తీర్చకపోతే మీకు తీర్పు ఉండదు అని వాక్యంతో చెబుతూ ఉన్నాడు. మరొక మాట ఇక్కడ రాసుంది అపోస్తల కార్యం 10:28 అయితే ఏ మనుషుడు నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించెను. చూసారా, దేవుడు చూపించాడు. ఇంకా పుట్టే పిల్లలు గొప్ప దైవజనులు అవుతారు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, నాకు పెళ్ళి 10 ఏళ్ళు అయిందండి, 12 ఏళ్ళు అయిపోయిందండి, పిల్లలు లేరండి అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ వాకిటి పాపం ఉందని, నీ కుటుంబంలో నీకు తెలియని పాపం ఉంది, నీ గర్భసంచిలో దోషం ఉంది, నీ ఇంట్లో దోషం ఉంది, నీ గుమ్మము వాకిట దోషం ఉంది. ఆ దోషం తొలగించబడాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను, నీ వాకిట పాపం పొంచి ఉన్నదని ప్రభువు చెప్పాడు. ఎవరితో? కయ్యూనుతో. 4వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో ఉంది. సత్క్రియ చేయి అన్నాడు. అక్కడ సత్క్రియ చేస్తే వాకిట్లో ఉన్న పాపం తొలగించబడుతుంది, నీ జీవితంలో ఉన్న దోషం తొలగించబడుతుంది. అభిషిక్తులైన దైవజనులు నీ గుమ్మం దగ్గరికి వచ్చి ఎప్పుడైతే కాళ్ళు కడుగుతారో, నీ ఇంట్లోకి వచ్చి ఎప్పుడైతే చేయి కడుగుతారో, భోజనం చేస్తారో, అలా 7 సార్లు లేదా 12 సార్లు చేసి చూడండి, మీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. నీ గర్భసంచిలో ఒక బిడ్డను పెడతాడు. నేను బొంబాయి రాష్ట్రంలో ఇలా చాలామంది చెప్పాను. బొంబాయి రాష్ట్రంలో గొప్పతనం ఏంటంటే ఏ వ్యక్తితో ఏ షాప్తో చెప్పినా, ఏ మెయిన్ షాప్తో చెప్పినా, शामिल बाबू आपने जो कह दिया मैं विश्वास कर लिया, सच कहता हूँ, आपने जो कहा देखो मेरे पेट में बच्चा है। मुंबई में मेन साहब ने कहती है एसएस बाबू तुमने कहा था मैंने किया, जैसे आपने कहा वैसे ही हुआ। मेरे को यीशु मसीह ने परमेश्वर ने याद किया। वो मेन साहब ने क्या किया था? मैंने कहा था मेन साहब जी आपको एक बच्चा चाहिए ना, एक गरीब आदमी मंदिर बना रहे, उसको एक तुम जितना देना चाहता हो मंदिर बनवाने के लिए दे दो। मैंने कह दिया उसका नाम है लक्ष्मी। वो मेन साहब ने क्या किया पता है? 50,000 दिया मंदिर बनवाने के लिए। बाद में फिर दोबारा पूछा भाई साहब वो पास्टर को मैंने 50,000 दिया, बस है क्या और कुछ काम पड़ा है? ठीक है और 50,000 ले लो। मेन साहब कितना दिया मंदिर बनवाने के लिए? लाखों दिया था। तो परमेश्वर ने उसके एक लड़का को दिया, उसका नाम है अनेस। अनेस बेटा उसका गर्भ वो अनेस बड़ा भी हो गया था। सच बात है ये
मुंबई में कुलाबा है, पैडर रोड है, चर्चगेट है, विरार है, बीएससी है और कुर्ला है, पैडर रोड है। अरे कहीं कहीं गोरेगांव, मैंने विरार में तक मैंने सुसमाचार प्रचार नहीं किया। जैसे मैंने कहा वैसे भी किया वो लोग। कभी मेरा जवान को निभाना, लेकिन वो लोग पलट के मेरे को कोई भी जवाब नहीं दिया। वो लोग सुना, जैसे मैंने कहा वैसे ही किया। हर गोद में बच्चा है। इतना लोग मेन साहब लोग है। एक मेन साहब का उम्र है 45 उम्र, एक मेन साहब का उम्र है 50 उम्र में। एक लड़का को वो लोग उठाकर परमेश्वर यीशु को धन्यवाद कहा। क्यों सुनती, लेकिन आंध्र प्रदेश में नहीं सुनते। घमंडी है आंध्र प्रदेश वालों को। मैंने कहा एक बहन जी को, एप्सिबा मैं तुम्हारे घर पे आकर प्रार्थना करता हूँ, हैदराबाद में आयो। वही नहीं, फोन रख दिया। बोलते हैं भाई साहब मैं दोबारा फ़ोन करूँगा। बच्चा नहीं, उसको दोबारा फ़ोन नहीं किया। परमेश्वर को बहुत गुस्सा आया। अरे मेरा परमेश्वर, तुम बहुत छोटी समझा तुमने, तुमको मैं बच्चा नहीं दूंगा। చూడండి, బొంబాయి నగరంలో నేను ఎక్కడికి వెళ్ళి సువార్త చేసినా మెయిన్ షాపులకు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు సామిల బాబు రా అని చెప్పి నేను చెప్పాను, వీళ్ళు మందిరం కడతారు. అప్పట్లో నేను బొంబాయిలో ఉన్నప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్లో మందిరాలు కట్టినప్పుడు నేను చెప్పేవాడిని, వీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు, వాళ్ళకి మీరు ఎంత ఇస్తారో డొనేషన్ ఇవ్వండి, మందిరం కట్టుకుంటారు, నీకు దేవుడు బిడ్డనిస్తాడంటే అలాగే అని చెప్పి 50,000 ఇచ్చిన వాళ్ళు ఒక ఆవిడ మళ్ళీ 50,000 ఇచ్చింది, ₹1,00,000 ఇచ్చింది. దేవుడు ఆమె జీవితంలో ఒక బిడ్డను పెట్టాడు, ఒక కొడుకును కనుక్కుంది. బొంబాయి నగరంలో అడుగడుగున ఆ గొప్ప షహర్లు, గొప్ప పట్టణంలో అడుగడుగున సంతానహీనులు 50 సంవత్సరాల స్త్రీలు కొడుకును కన్నారండి. ఎందుకో తెలుసా? నేను చెప్పిన మాట వింటారు. బొంబాయి అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటారా? చెప్పింది వింటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో నాకు గమ్మండి ఎక్కువ. వీడు పని లేక వచ్చాడు, కూడికి లేక వచ్చాడు, వీడు దరిద్రుడు అనుకుంటారు. సేవకులు చిన్న చూపు చూస్తారు ఆంధ్రప్రదేశ్లో. నేను ఎలాగన్నాను, బాధపడకండి, నన్ను అలా చూశారు. బహుశా మిమ్మల్ని చూడకపోవచ్చు. దేవుడు చెప్పాడని ఒక ప్రవక్తగా నేను వెళ్ళి, అమ్మ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు దేవుడు అంటే, అలాగే బ్రదరు తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తాను, సాయంత్రం వద్దురుగానని మళ్ళీ ఫోన్ చేయలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వాళ్ళకి ఎంత రుబాబు. పిల్లలు లేరు కదా, నువ్వు ప్రార్థన చేయమని చెబితే పిలుస్తామని చెప్పి పిలవలేదటదా. ఆ మనిషికి పిల్లలు కావాలా వద్దా? పని పట్లకి వెళ్ళావా? సార్ మేము బొంబాయి నుంచి హైదరాబాద్ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా మాకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా అండి? 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. నేను తలుపు తట్టి ప్రార్థన చేస్తానని కానీ వాళ్ళు నేనేం ఆశించలేదే. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అంత అనుమానమే. మా ఆయన ఒప్పుకోడండి, ఫోన్ చేసి చెప్పాలి కదా. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఫోన్లే నువ్వు 25,000 30,000 పంపించవచ్చు కదా మందిరం కట్టుకోండి అని. 10,000 పంపించి పేదలు బట్టలు పంచిపెట్టండి అని 10,000 పంపుకోవచ్చు కదా, నీకు సంతానం ఇస్తాడు. దీని లేని వాళ్ళకి 10,000 20,000 పంపడంలో వస్త్రాలు ఎప్పుడైతే పంచిపెడతాం వాళ్ళ దేహాలు నేను దీవిస్తాయి. యోబు గ్రంథం 31వ అధ్యాయం చూసుకోండి, 10-15 వచనాల్లో రాస్తుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8-9 వచనాలు, వస్త్రాలు పంచిపెట్టు నీకు స్వస్థ వస్తుంది, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నువ్వు పిలువగా నేను ఉన్నాను అంటాడని యెషయా 58:9 వచనంలో ఉంది. కాగా నీకు కలిగిన ధర్మం చేయి, నీకు అన్నీ శుద్ధిగా ఉంటాయి. లూకా యేసయ్య చెప్పిన మాట 11:41. మళ్ళీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనంలో అబీమెలెకు కుటుంబం ముసలోళ్ళు అయిపోతున్నారు, వృద్ధాప్యానికి వచ్చేస్తున్నారు, వాళ్ళు నడి వయసు దాటింది. ఇంకా అబీమెలెకు వయసు 60, వాళ్ళు మిస్సెస్ వయసు 55 ఉంటుంది, నడి వయసు వచ్చింది. పిల్లలు లేరు. అబ్రహాముకి 1000 ఇచ్చారు, 1000 అంటే ₹1,00,000 ఇచ్చారు. అప్పుడు అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు వారు పిల్లలు కనిరని రాస్తుంది. చూసుకోండి అధ్యాయంలో. ఇవ్వకుండా నువ్వేం పొందుకోలేవు ప్రియుడా. సహోదరి సహోదరులారా, ఏ మనిషిని నిషేధించవద్దు. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడు. కాబట్టి మత్తయి 7:1 మీరు తీర్పు తీర్చకుడి అంటే నీకు సంతానం ఇస్తాడు అని దేవుడు చెప్పాడు. అవును, ఆమె నన్ను నమ్మాలి, అంతే. దేవునికి ఇస్తాడు. మీరు చెప్తే అవుతుందండి.
నేను చెప్పడం కాదు, దేవుడు చెప్పించాడు నాతో, నీకోసం. నువ్వు అవునాను, నీకు నమ్మకం ఉంటే అవునంటావు, నీకు నమ్మకం లేదంటే తిరుగుబాటు చేస్తావు. అంటే నీకు నమ్మకం లేదనమాట. అది నేనేం చేస్తాను? బైబిల్లోని అద్భుతంగా ఒక మాట రాస్తుంది, అపోస్తల కార్యం 10:28. అయితే ఏ మనుషుడు నిషేధింపతగిన వాడు అని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు చెప్తున్నాడు, ఆత్మపూడే చెప్తున్నాడు, కొర్నేలుతో చెప్తున్నాడు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను, మానను మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, 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 ప్రేమ ప్రేమ ప్రేమ. నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నే స్తుతించుట మానను, మానను.
ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. హృదయ